కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజలకు, విద్యార్థులకు సైబర్ వారియర్స్ అవగాహన కల్పించారు. ఈ మేరకు డ్రగ్స్ వినియోగం, రవాణా, అమ్మకం చట్టపరంగా నేరమని, వాటి వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. సే నో టు డ్రగ్స్ పోస్టర్ ను స్థానిక ఏసీపీ వెంకటస్వామి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఏవైనా అనుమానాస్పద సమాచారం ఉంటే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కాబట్టి ఓ మేధావులారా, అనేది మారుతూ ఉంది. కాబట్టి మనము వీటిపైన అవగాహన పెంచుకుంటేనే వీటి నుంచి మనము వీటికి బాధితులు కాకుండా ఉండొచ్చు అనేది చాలా క్లియర్గా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు షీ టీమ్స్ ఎలా ఉంటుంది, షీ టీము పని విధానం ఎలా ఉంటారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మేడము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటిని వాడడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ. కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌష హాలం ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకి గంగాధర టౌన్లో కార్డన్ అండ్ సెర్చ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇక్కడ కొంతమంది టెనెంట్ రూపకంగా కొంతమంది నేరస్తులు సరైన అడ్రస్ లేకుండా ఉండి నేరాలు చేస్తున్నారనే సమాచారం, ఖచ్చితమైన సమాచారం మేరకి ఈరోజు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా సైబర్ క్రైమ్, సైబర్ ఫ్రాడ్ గురించి, ప్లస్ షీ టీమ్స్, మహిళలు వేధించే నేరస్తుల గురించి, షీ టీమ్స్ ఫంక్షనింగ్, ప్లస్ ఎన్డీపీఎస్ దాని అనార్థాల గురించి ఈరోజు చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ ప్రోగ్రాంలో భాగంగా దాదాపు 94 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో 35 వెహికల్స్ మొత్తమే నంబర్ లేకుండా ఉంది. అది మనము ఈ మధ్య సీజ్ చేసిన ఇది నేరస్తుల నుండి సీజ్ చేసిన చాలా వరకు వెహికల్స్ ఇటువంటి సరైన డాక్యుమెంట్స్, నంబర్ లేని వెహికల్స్ మీద వాళ్ళు వాడుతూ మనకు నేరాలు చేయడం గమనించినాం. అది అందులో భాగంగా ఈ వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేసి ఏవైతే ప్రాపర్గా డాక్యుమెంట్ లేని ఉన్న వెహికల్స్ ఉన్నాయో వాటికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ప్లస్ నంబర్ లేని వెహికల్స్ని పూర్తిగా చెక్ చేసి వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ ఏది అయినా కానీ ముందు దాన్ని ప్రివెంటివ్ చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. అది ఏదైనా అన్నోన్ ఏది వెబ్సైట్ నుండి లింక్ కానీ లేకుంటే వాట్సాప్లు కానీ ఇటువంటివి వచ్చినప్పుడు వాటిని వెరిఫై చేసుకోకుండా మన డీటెయిల్స్ ఎవరికి కానీ ఇవ్వకుండా అవేర్నెస్ కల్పించడమే, దీనికి అవేర్నెస్ కలిగి ఉండడమే దీనికి ఇది ప్రివెంటివ్ మెజర్ మెయిన్. అది పర్టికులర్గా ఈ గాంజా రిలేటెడ్ ఇష్యూకి వచ్చేసి దీని మీద టాస్క్ ఫోర్సు ప్లస్ ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలలో కూడా స్పెషల్ టీమ్స్ ఉన్నాయి. ఇది ట్రాన్స్పోర్ట్ వీళ్ళనే కాకుండా కన్జ్యూమర్స్ మీద కూడా ఇప్పుడు దృష్టి సారించడం జరిగింది. అది ఎక్కడెక్కడైతే కొన్ని ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ని మీద అబ్జర్వేషన్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, లేకుంటే ఇది గాంజా లాంటి అవి దొరికినప్పుడు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది.